హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కేదారయ్య భోజనం హోటలు. జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బు గడించాలని ఆశ. వివిధ వ్యాపారులను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది జయపురంలో సరైన భోజనం, ఇల్లు లేక వచ్చేవారికి మంచి తిండి దొరకడం లేదని, అందువల్ల మంచి భోజనం హోటలు వ్యాపారం ప్రారంభించమని సూచించారు. జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకుని కేదారయ్య భోజనం హోటల్ వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. 2-3 వంటగాళ్లను మార్చాడు, కానీ వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేయడం అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడు అనే వంటగాడు పని వెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడుగా చేరినప్పటి నుంచి వంటకాలు రుచి అద్భుతంగా ఉండడంతో భోజనానికి వచ్చేవాళ్ల సంఖ్య క్రమంగా పెరిగింది. రుచి శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూటకు అభివృద్ధి చెందింది. కేదారయ్య భోజనం హోటలు కొన్నాళ్లకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా ఉండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి వంటవాడుకు కేదారయ్యను 100 వరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు 100 వరహాలు ఇస్తే మరలా 1000 వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదన్నాడు. ఆ రోజు నుంచే వంటకాల రుచి లోపించింది. రోజూ భోజనం చేయడానికి వచ్చే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి, ఈ మధ్య వంటలు మునిపటిలా అంత బాగుండడం లేదు, ఎందుకని అని అడిగాడు కేదారయ్యను. అదే నాకు అంతు పట్టడం లేదు పంతులుగారు. వంట సరుకులు అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంట చేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు అన్నాడు కేదారయ్య విచారంగా. ఉపాధ్యాయుడు కొంచెం సేపు ఆలోచించి, సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, అవును పంతులుగారు, సునందుడు 100 వరహాలు అప్పు అడిగాడు, నేను ఇవ్వలేదు అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు ఉపాధ్యాయుడు. ఒకసారి ఇస్తే అదే అలవాటవుతుందని భావించాను అన్నాడు కేదారయ్య. అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది గనుక ఆయా వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో, దాని మీద బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనపరచలేకపోవచ్చు. నీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటకి వెళ్ళి సాయం అర్థించలేడు కదా. ఇంతకు అతడు అడిగింది అప్పుగానే కదా. వెంటనే 100 వరహాలు ఇచ్చి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పనిచేసే వాళ్లను మంచిగా చూస్తేనే వాళ్ల దగ్గర నుంచి ఆశించిన పనిని రాబట్టగలం అని సలహా ఇచ్చాడు ఉపాధ్యాయుడు. కేదారయ్య ఆ రోజే సునందుడికి 100 వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చిన వాళ్ళు మెచ్చుకున్నారు. వ్యాపారం మునిపటి కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.